మిత్రులారా, టెట్కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా ఈరోజు మనము 6th క్లాస్కి సంబంధించినటువంటి లాస్ట్ 8th యూనిట్లో ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి వొకాబులరీ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఒక్కసారి లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చూస్తున్నారు, లైక్ ఇవ్వడం లేదు, వీలైతే లైక్ చేయండి. చూడండి, మెయిన్గా ఇక్కడ వొకాబులరీ చూసినట్లయితే అన్ని యూనిట్లోకి వెళ్ళి మనం అన్ని కూడా చూసాం కాబట్టి ఇప్పుడు 8th యూనిట్లో ఉన్నటువంటి వొకాబులరీ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ కేర్ఫుల్లీ. ద ఫిషర్ మ్యాన్ ప్లేస్డ్ ద ఫిష్ విత్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఎట్ ద రాజాస్ ఫీట్. రెస్పెక్ట్ అనేటువంటిది అండర్లైన్ చేసిండండి. ఓకే, ద అండర్లైన్ వర్డ్ కెన్ బి రీప్లేస్డ్ విత్ పొలైట్నెస్. అంటే రీప్లేస్డ్ అంటే ఈ పదం ఉన్నటువంటిది తీసేసి ఈ పొలైట్నెస్ అనేటువంటిది అక్కడ చేరుస్తే దానికి సంబంధించినటువంటి లైక్ ఏ సేమ్ మీనింగ్ లేకుంటే సినానిమ్ అంటాం కదా, అది కావచ్చు అండి. ఓకే, పొలైట్నెస్ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్ మీన్స్ రెస్పెక్ట్. ఓకే, వర్డ్స్ విచ్ గివ్ ఏ సిమిలర్ మీనింగ్ ఆర్ అదర్ వర్డ్స్ ఆర్ ద కాల్డ్ సినానిమ్. కాబట్టి సినానిమ్ అన్నట్టు సేమ్ మీనింగ్ వచ్చేటువంటి పదాలు అనేటువంటిది ఇక్కడ మనము ఇచ్చాడు. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ కూడా ఇచ్చాడు. ఒకసారి చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ద కింగ్ ఫెల్ట్ అసేమ్డ్ టు హ్యావ్ ఎ బ్యాడ్ సర్వెంట్ ఇన్ హిస్ కోర్ట్. సర్వెంట్ బ్యాడ్గా ఉన్నాడు కాబట్టి అతనికి చాలా సిగ్గు అనిపిస్తుంది. అసేముడుకు మరొక మీనింగ్ ఏంటంటే అబాస్డ్ అనేటువంటిది. అబాస్డ్ అంటే సేమ్గా అనిపించడానికి అబాస్డ్ అని కూడా చెప్తాడు, సినానిమ్ అన్నాడు. డిస్మిస్డ్ అంటే బర్తరఫ్ చేయడం అని చెప్తారు కదా, అదన్నట్టు. కాబట్టి దానికి సెండ్ అవే డిస్మిస్ చేయడము అంటే బర్తరఫ్ చేయడం అంటే తీసేయడం అన్నట్టు. ఓకే, తర్వాత ద సర్వెంట్ ఫ్రమ్ ద సర్వీస్ యాజ్ హీ వాస్ ఏ చీట్ అంటే మోసం చేస్తాడు ఆయన. కాబట్టి మోసానికి ఏమంటారు, ఇంకా డిసీవ్ అంటారండి. ఏమంటారండి, డిసీవ్ అని కూడా చెప్తారు, డిసీవ్ అని రాయొచ్చు. తర్వాత ప్రైజ్డ్ అనేటువంటిది ఒక్కసారి రాయడానికి ప్రయత్నం చేయండి. కమాండెడ్ అంటే మనకు పొగడడం అన్నట్టు. బట్ హీ ప్రైజ్డ్ ద ఫిషర్ మ్యాన్ ఫర్ హిస్ విజ్డమ్ అంటే ఏంటండి, ఇన్సైట్ అనేటువంటిది రాయొచ్చు. ఫైనల్లీ ద ఫిషర్మెన్ వాజ్ సక్సెస్ఫుల్ టు ఫైండ్ ఏ వర్తీ యంగ్ మ్యాన్ ఫర్ హిస్ డాటర్. సక్సెస్ఫుల్ అని చెప్తున్నాడు. సక్సెస్ఫుల్ అంటే ఫ్లరిషింగ్ అని కూడా రాయొచ్చు. అంటే సక్సెస్ అయ్యిండు, ఫ్లరిషింగ్ అనేటువంటిది రాయొచ్చు, లేకుంటే రీచ్ ఏదైనా కావచ్చు. ఓకే, డాటర్ హీ మ్యారీడ్ ఆఫ్ హిస్ డాటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కింగ్. ఈ రకంగా అంటే సేమ్ మీనింగ్ వచ్చేటువంటి ఏవి అని చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మనము రాసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. యూ ఫైండ్ సర్టెన్ వర్డ్స్ హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ వర్డ్స్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ దోస్ అండర్లైన్స్. ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ అనేటువంటిది రాయాలండి. వీటికి ఆపోజిట్ మీనింగ్. లైక్డ్ అంటే డిస్లైక్డ్, సింపుల్ అంటే డిస్లైక్డ్. మీనింగ్ తోటి అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నా. ద కింగ్ లైక్డ్ ద ఫిషర్ మ్యాన్ బట్ డిస్లైక్డ్ ద గేట్ కీపర్. కాబట్టి కింగ్ ఫిషర్ మ్యాన్ను ఇష్టపడాను కానీ ఎవరిని, గేట్ కీపర్ని ఇష్టపడలేదు. ద బ్యాడ్ సర్వెంట్ వాజ్ అన్నాడు. ఓకే, ద బ్యాడ్ సర్వెంట్ వాజ్ పనిష్డ్ అండ్ ద ఫిషర్ మ్యాన్ వాజ్ రివార్డెడ్. ఓకే, తోస్ ద వాయిస్ అంటే ఏంటంటే కామన్గా మన ద ఫిషర్ మ్యాన్ థాట్ ఏ లెసన్ టు డాస్ ద గేట్ కీపర్ విత్ హిస్ విజ్డమ్. ఫూలిష్. ఓకే, ఈ రకంగా మనమైతే చాలా జాగ్రత్త. అంటే ఇక్కడ మనకు అండర్లైన్ చేసినటువంటి పదాలు రివార్డెడ్, దానికి రివార్డ్ అంటే బహుమతి ఇవ్వడం, బహుమతి అంటే శిక్షించడానికి ఏమంటాం, పనిష్మెంట్ అనేటువంటిది. లైక్ అంటే ఇష్టపడాను, డిస్లైక్ అంటే ఇష్టం లేనటువంటిది. తర్వాత వాయిస్ అనేటువంటిది ఏంది, మంచిది, కానీ ఫూలిష్ అంటే చెత్త. కాబట్టి ఈ రకంగా దెర్ ఇస్ ఏ యాంటోనిమ్ అని చెప్తారండి. వీటిని యాంటోనిమ్స్. ఓకే, యాంటోనిమ్స్ అని చెప్తారు. ఓకే, సెక్స్ ఈజ్ ఏ లెటర్, ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వర్డ్ టు మేక్ ఎ న్యూ వర్డ్. కైండ్ ప్లస్ కైండ్నెస్ అనేటువంటిది ఏర్పడింది. కలర్ ప్లస్ కలర్ఫుల్ అంటే ఒక పదానికి వెనక వచ్చి చేరితే, అంటే ఒక రూట్ వర్డ్కు వెనక వచ్చి చేరితే ఈ ఫుల్ కావచ్చు, నెస్ కావచ్చు, వెనక వచ్చి చేరింది కాబట్టి వీటిని సఫిక్స్ అంటారు. ముందర వచ్చి చేరితే ఏమంటారండి, ప్రిఫిక్స్ అని చెప్తారు. ఇవన్నీ కామన్.
దానికి సంబంధించిన అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక చేద్దామండి. ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు స్వీట్, తర్వాత ఇక్కడ సఫిక్స్, తర్వాత న్యూ వర్డ్ ఏమొస్తుంది, ట్రూత్ ఏమొస్తుంది. ఒకసారి మనం స్వీట్కు స్వీట్నెస్ ఏమొస్తుందండి, స్వీట్నెస్. తర్వాత ట్రూత్ ట్రూత్ఫుల్, రిక్వైర్మెంట్. తర్వాత హైనెస్. తర్వాత మూమెంట్, ఉంది ఏం రాయాలండి, మూమెంట్. కైండ్ ఉందండి, కైండ్కి సంబంధించింది మనం ఏం రాయాలి, కైండ్నెస్. నెక్స్ట్ క్లెవర్నెస్. తర్వాత ఫెయిత్ఫుల్. తర్వాత డౌట్ఫుల్. తర్వాత కామ్నెస్. నెక్స్ట్ యూస్ఫుల్. నెక్స్ట్ పేమెంట్. ఓకే. థాట్ఫుల్ అనేటువంటిది రాలేదు కాబట్టి ఒకసారి థాట్ఫుల్. ఈ రకంగా అంటే సఫిక్స్ అంటే ఇటువైపు వెనుక వైపు వచ్చి చేరేటువంటి ఇవన్నీ కూడా సఫిక్స్కి ఎగ్జాంపుల్. అంటే స్వీట్ అంటే స్వీట్నెస్, ట్రూత్ఫుల్, రిక్వైర్మెంట్, హైనెస్, మూమెంట్, కైండ్నెస్, క్లెవరర్, ఫెయిత్ఫుల్, థాట్ఫుల్, డౌట్ఫుల్, కామ్, తర్వాత యూస్ఫుల్, పేమెంట్, ఇవన్నీ కూడా మనకు సఫిక్స్కు ఎగ్జాంపుల్స్. తర్వాత వర్డ్ ఎండ్స్ విత్ సఫిక్స్ ఐఎన్జి ప్రజెంట్ పార్టిసిపుల్. ఇక్కడ చూడండి, వర్డ్స్ విత్ ద సఫిక్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్, నోటీస్ ద అండర్లైన్ వర్డ్. గెట్టింగ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద అబోవ్ పారాగ్రాఫ్ ఈస్ ప్రజెంట్ పార్టిసిపుల్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ ద సఫిక్స్ ఐఎన్జి టు ద వర్బ్. అంటే గెట్ అనేటువంటిది వర్బ్ అండి, దానికి గెట్టింగ్ అంటే ఐఎన్జి ఫామ్ అనేటువంటి జరుగుతుంది, వెనుక వచ్చి చేరుతుంది కాబట్టి దేనికి ఎగ్జాంపుల్ అంటే సఫిక్స్కు ఎగ్జాంపుల్ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఇచ్చారండి, అవి చూద్దామండి. గెట్ అంటే గెట్టింగ్, అదేవిధంగా లుక్ అంటే లుకింగ్, ట్యాప్ అంటే ట్యాపింగ్, బికమ్ అంటే బికమింగ్, సస్పెక్ట్ అంటే సస్పెక్టింగ్, గో అంటే గోయింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ద సఫిక్స్. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అండి, సఫిక్స్కు ఎగ్జాంపుల్. కాబట్టి ఇక్కడ చూడండి, ఆస్క్ ప్లస్ ఐఎన్జి ఏమవుతుందండి, ఆస్కింగ్. చాలా సింపుల్. ఇంకా ఇవన్నీ ఈజీ. సిట్ ప్లస్ సిట్టింగ్, మూవింగ్, రీడింగ్, ఫైటింగ్, గివింగ్, షేకింగ్, డాన్సింగ్, బీయింగ్, రైటింగ్, స్కిప్పింగ్, క్లోజింగ్, వాకింగ్, ట్రావెలింగ్, అడ్వైజింగ్, తర్వాత సింగింగ్. ఓకే, ఇదంతా కూడా మనకు సఫిక్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ చూసినట్లయితే యూజ్ ఆఫ్ మస్ట్ అనేటువంటిది ఏ రకంగా ఉపయోగిస్తాము. చూడండి, గేట్ కీపర్ మస్ట్ ఒబే ద కింగ్ ఆర్డర్, ఐ విల్ నాట్ లెట్ యూ ఇన్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ మస్ట్ షోస్ సమ్ ఆబ్లిగేషన్ అండ్ కంపల్షన్. కంపల్షన్ అంటే తప్పకుండా, ఇట్ ఎక్స్ప్రెస్ దట్ ద వర్క్ ఈజ్ టు బి డన్ వితౌట్ ఫెయిల్. కాబట్టి తప్పకుండా ఆ పని చేయాల్సినటువంటి సందర్భం ఉంటే తప్పకుండా అని చెప్పే కంపల్షన్ అనేటువంటి దాంట్లో, ఆబ్లిగేషన్ అనేటువంటి దాంట్లో, ఆబ్లిగేషన్ మీన్స్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ అన్నట్టు, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఈ రకంగా చేసే సమయంలో మనము మస్ట్ను వాడడం అనేటువంటిది జరుగుతుంది. గివ్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ వేర్ ఓన్లీ మస్ట్ కెన్ బి యూజ్డ్. యూ మస్ట్ స్టాప్ ఎట్ ద ట్రాఫిక్ లైట్. తప్పకుండా ట్రాఫిక్ లైట్స్ వద్ద మనం తప్పకుండా ఆగాలి అనేటువంటిది. ఇక్కడ చూడండి, టైమ్ ఆఫ్ ద డే, తర్వాత యాక్టివిటీ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి కొన్ని ఎక్సర్సైజ్ ఇచ్చారు. నౌ రైట్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్సర్. వాట్ టైమ్ డస్ రాజేష్ గెటప్? ఎప్పుడు గెటప్ ఎప్పుడు? 5 AM. అదేవిధంగా వాట్ డస్ రాజేష్ డూ బిట్వీన్ 6 to 7:30? 6 to 7:30 ఏం చేస్తాడండి, అది రాయాలి. అటెండ్స్ టు హిస్ హోంవర్క్.
తర్వాత వాట్ డస్ రాజేష్ రీచ్ హిస్ స్కూల్. థర్డ్ వన్, హౌ డస్ రాజేష్ రీచ్ హిస్ స్కూల్. హౌ ఎలా ఆయన స్కూల్కు చేరుకుంటాడు అనేటువంటిది. వాక్ టు ద మెయిన్ రోడ్, ద బోర్డ్ ఆర్ ద స్కూల్ బస్. కాబట్టి వెన్ ఎప్పుడు, హౌ లాంగ్ అనేటువంటిది ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇచ్చారు, పెద్దగా ఇంపార్టెంట్ లేదు. బట్ దాని తర్వాత చేసేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఐఎమ్, ఈస్, ఆర్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఫామ్. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. Look at the underlined words in the following passage. Is practicing, is giving, or playing, or watching, or drawing. అన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాయండి. కాబట్టి అండర్లైన్ వర్డ్స్ అన్నీ కూడా ఒకసారి మనము ఇక్కడ చూడండి. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజ్ అబౌట్ ద రెఫర్ అండ్ యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్. యాక్షన్ అనేటువంటిది అంటే యాక్షన్ మీన్స్ పని, పని అనేటువంటిది జరుగుతూ ఉన్నది, ప్రోగ్రెస్ జరుగుతూ ఉన్నది. దట్ మీన్స్ ఇట్ గివ్స్ అన్ ఐడియా దట్ యాక్షన్ ఈస్ నాట్ కంప్లీటెడ్ ఎట్. ఇప్పటివరకు ఆ పని పూర్తి కాలేదు, ఆ పని జరుగుతూనే ఉంది. ఇట్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా జరుగుతూనే ఉంది ఆ పని. దిస్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దానికే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఉన్నటువంటి కొన్ని ఎక్సర్సైజ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ సైలెంట్, హీ డాస్ ఆన్ వాట్ డివైస్ హీ హ్యాస్ టు గివ్ టు ద సోల్జర్. కాబట్టి ఇక్కడ హీ వచ్చింది కాబట్టి హీ ఈజ్ పాండర్ అన్నారు కాబట్టి పాండరింగ్ ఏమవుతుందండి, పాండరింగ్ అనేటువంటిది ఐఎన్జి ఫామ్ తోటి రావాలి. సబ్జెక్టు ఐఎమ్, ఈజ్, ఆర్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. అయితే ఐఎమ్ దేనికి వస్తుంది, ఐకి వస్తుంది. తర్వాత హీ కామా, సీ కామా, ఇట్, నౌన్ సింగులర్ ఏదైతే ఉందో వాటికి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. రిమైనింగ్ వాటికి ఏమొస్తుందంటే ఆర్ వస్తుంది. హీ అన్నాడు చూడండి, హీ ఈజ్, ఇక్కడ డూ అన్నాడు, హీ ఈజ్ డూయింగ్ ఐఎన్జి ఫామ్. ఐ అన్నాడు, ఐకి ఏమొస్తుంది అన్నాము, ఐఎమ్ వస్తుంది. వాష్ అనేటువంటిది ఐఎన్జి ఫామ్, ఐఎమ్ వాషింగ్ అనేటువంటిది. తర్వాత ఇక్కడ చూడండి రెయిన్ ఇచ్చిండు, ఇట్ 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 ఈజ్ రైనింగ్, రైనింగ్ చాలా సింపుల్ అండి. సి ఇచ్చిండు, సి ఈజ్ స్టడీయింగ్, సి ఈజ్ స్టడీయింగ్. ఓకే, ఈ రకంగా అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక పని జరుగుతూనే ఉంది, ఆన్ గోయింగ్ వర్క్స్ అని ప్రోగ్రెస్ అని ఏవైనా ఉంటే తప్పకుండా ఈ రకంగా మనము రాయవలేను. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వర్డ్స్ అంటే మనకు తెలుసు డబ్ల్యూ మరియు హెచ్ తోటి ఉండేటువంటి క్వశ్చన్లు ఏవేవి అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ అంటే వేర్ కావచ్చు, ఎక్కడ, హూమ్ ఎవరిని, విచ్ ఏది, వెన్ ఎప్పుడు, హౌ ఎలా, హూ ఎవరు. ఇవన్నీ కూడా మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటారు. అంటే డబ్ల్యూ తోటి హెచ్ తోటి ఇవన్నీ తోటి క్వశ్చన్ అడిగితే దానికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కింద ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దిలీప్ అండ్ సింధు ఆర్ ఇన్ క్లాస్. ఓకే, దీనికి క్వశ్చన్ చేయమంటుండు. ఏ రకంగా చేయవచ్చు అండి అంటే దిలీప్ అండ్ సింధు ఆర్ ఇన్ ద క్లాస్. వాళ్ళు ఎక్కడున్నారు, క్లాస్లో ఉన్నారు అని ఆన్సర్ రావాలంటే క్వశ్చన్ చేయాలి. వేర్ ఆర్ దిలీప్ అండ్ సింధు, దిలీప్ మరియు సింధు ఎక్కడ ఉన్నారు అంటే క్లాస్లో ఉన్నారు. సింధు ఈ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. కాబట్టి దీనికి క్వశ్చన్ చేయాలి. ఏ రకంగా చేయాలి, సింధు ఈ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో. ఎక్కడ కూర్చున్నది, వేర్, వేర్ ఈజ్ సింధు, వేర్ ఈజ్ సింధు సిట్టింగ్, సింధు ఎక్కడ కూర్చున్నది, వేర్ ఎక్కడ కూర్చున్నది అంటే సింధు ఈజ్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అని చెప్తారు. చందు ఈజ్ రీడింగ్ ఇంగ్లీష్ బట్ సింధు ఈజ్ డూయింగ్ ఎక్సర్సైజ్. వీటికి క్వశ్చన్ చేయాలి. ఇది పెద్దగా అవసరం లేదు మనకు, కాబట్టి స్కిప్ చేసినా సరిపోతుంది. నోటీస్ బోర్డులో చూడండి, ఇక్కడ ఎర్రర్ ఉంది. డస్ నాట్ వాష్ యువర్ హ్యాండ్ ఇన్ ప్లేట్. డస్ నాట్ కాదు, డోంట్, డు నాట్ రాయొచ్చు. లేకుంటే దీనికి డోంట్ అని కూడా రాయొచ్చు. డోంట్ వాష్ యువర్ హ్యాండ్స్ ఇన్ ప్లేట్స్ అనేటువంటిది కరెక్ట్, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. డస్. ప్లీజ్ పేయింగ్ ద బిల్ బిఫోర్ యూ లివ్. బిఫోర్ యూ ప్లీజ్ పేయింగ్ కాదు, పే అని రాయాలి. ప్లీజ్ పే ద బిల్ బిఫోర్ యూ లివ్ అనేటువంటిది రాయాలి. సా ద మెనూ కాదు, సా కాదండి, సీ ద మెనూ కార్డ్ బిఫోర్ యూ ఆర్డర్. బీ పేషెంట్, బీ పేషెన్స్, పేషెంట్ కాదండి, పేషెన్స్. ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ నో అలౌడ్ దేర్. అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ నాట్ అలౌడ్ అని రాస్తే సరిపోతుంది. దిస్ ఆర్ ద ఎర్రర్స్. ఇది కామన్గా ఉండేటువంటి ఎర్రర్స్ అండి. కాబట్టి ఈ రకంగా చాలా క్లియర్ కట్గా మనము
అర్థం చేసుకుంటేనే ఎగ్జామ్లో మనం మంచి మార్కులు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత లెటర్ రైటింగ్ అనేటువంటిది ఇచ్చారండి. ఇక్కడ రైటింగ్లో లెటర్ రైటింగ్లో మనకు మెయిన్గా మనకు ఇక్కడ ఒక 6 స్టెప్స్ ఇవ్వడం అనేటువంటి జరిగిందండి. 6 స్టెప్స్. ఓకే, అందులో మెయిన్గా స్టేషన్ అండ్ డేటు, సాలిటేషను, బాడీ ఆఫ్ ద లెటరు, క్లోజింగు, సిగ్నేచర్ అంటే సబ్స్క్రిప్షన్, అదేవిధంగా అడ్రస్ ఆన్ ఇన్వాల్వ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ రెండు దేనికి సంబంధించింది. ఫస్ట్ వన్ అంటే ఇక్కడ మనకు స్టేషన్ అండ్ డేట్. ఇక్కడ స్టేషన్ అంటే ప్లేసు, డేట్ అనేటువంటిది ఇచ్చారు. రెండోది సాలిటేషన్, డియర్ రాజు, డి క్యాపిటల్ ఉండాలి, ఆర్ క్యాపిటల్ ఉండాలి, ఇక్కడ కామనే ఉండాలి కంపల్సరీగా. తర్వాత ఇక్కడ రాసినటువంటి బాడీ ఆఫ్ ద లెటర్ ఏంటండి, బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు దీనికి, కాబట్టి ఇది ఉంది. తర్వాత ఉండేటువంటిది 4th వన్ ఏంటండి అంటే క్లోజింగ్ అంటారు దీనికి, ఏమంటారండి క్లోజింగ్. ఓకే, 5th వన్ ఎక్కడైతే ఉందో ఇది 5th వన్. ఈ 5th వన్కు సిగ్నేచర్, సబ్స్క్రిప్షన్. ఓకే, తర్వాత అడ్రస్ ఆన్ ఇన్వాల్వ్. ఈ రకంగా అంటే ఈ స్టెప్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మనకు. సో ఈ రకంగా అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, యూస్ క్యాపిటల్ లెటర్స్ వేర్ ఎవర్ నెసరీ. రవీంద్రనాథ్ ఠాగూర్ ఫస్ట్ క్యాపిటల్ లెటర్ తోటే ఉండాలి. రవీంద్రనాథ్ ఠాగూర్, టీ క్యాపిటల్, ఇక్కడ ఇది క్యాపిటల్. ఒకసారి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి, ఏ రకంగా మార్చాలనేటువంటిది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇండియన్ ఒక్కసారి చూడండి, ఇక్కడ మిగతావి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ అవసరమవుతుందో ఒక్కసారి మీరు దానికి ఒక్కసారి ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, రాసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చిన్న ఈజీ ఎందుకు చెప్తున్నాను అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఈ అన్ని క్లాసుల్లో ఇవన్నీ కూడా ఎడిటింగ్లో ఉన్నాయండి. క్యాపిటల్, స్మాల్ అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను. ఒకసారి మీరు చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. మిగతా ఒకసారి చూసినట్లయితే మనం ఇంకేమైనా ఉందా అంటే నెక్స్ట్ స్టడీ స్కిల్స్ ఇవన్నీ అవసరం లేదండి మనకు. నెక్స్ట్ ఏమైనా పనికొచ్చేటివి ఉన్నాయో ఒకసారి చూస్తే లేదండి. ఓకే, సో ఈ రకంగా ఇప్పుడు 6th క్లాస్కి సంబంధించినటువంటి 8th యూనిట్లో అన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము. మీకు కంటిన్యూ వీడియోస్ కావాలంటే 7th క్లాస్ కూడా కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేటువంటిది ఉంటుంది. సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన ఛానల్కు సంబంధించినటువంటి యాప్ కూడా తేవడానికి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. యాప్ కావాలంటే తప్పకుండా మీరు కామెంట్ చేయండి. సో ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.